మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు ఆశ్చర్యపడకుడి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక ఇంత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా ఏం చేయమంటుందమ్మా దేవుని వాక్యము? దేని కొరకు సంతోషపడమని చెప్తుంది? శోధనకు గురి అయినప్పుడు ఏం చేయమంటుంది? సంతోషపడమని చెప్తుంది. అయితే మనకేం అర్థమవుతుంది? సంతోషం అంటే మనకేం అర్థమవుతుంది? అంతా సంతోషమే ఉండాలి. ఏముండాలమ్మా? అంతా సంతోషమే ఉండాలి. ఏది బాధ ఉండకూడదు. కానీ ఈ భూమి మీద ప్రకృతిలో మొలిచే ప్రతి చెట్టుకు తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ప్రకృతిలో ఏ చెట్టుకైనా తెగుళ్ళు వస్తూ ఉంటాయి. దానికి ఏం చేస్తాడు? వ్యవసాయం చేసే రైతు పిచికారి చేస్తూ దానికి కావాల్సిన వాటి కొరకు ప్రయత్నం చేస్తూ దాన్ని కాపాడే ప్రయత్నాన్ని చేస్తాం. మనం ఏం చేయాలి? ఆత్మీయమైన స్థితిలో ఉన్నటువంటి మనకు శ్రమలు కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాయనా, ఇది నాకు ఇచ్చినందుకు వందనాలు నాయనా అని ప్రార్థన చేయాలి. ఎందుకు అనంటే శ్రమలు మనకు మేలుకరంగా ఉంటూ ఉన్నాయి, శ్రమలు మనకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాయి. కానీ మనమైతే శ్రమలను మనం ఏమంటామనంటే ఇష్టము పడము. కానీ ఈ లోకంలో వచ్చే శ్రమలైనా ఏదైనా మనం ఎట్లుండాలంట? తట్టుకొని నిలబడే వారిగా ఉండాలి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలో పాలివారై ఉన్నంతగా సంతోషముతో ఉండమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ఎందుకు ఈ మాటల్ని మనకు తెలియపరుస్తుంది? చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. లోకంలో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఏం కలిగినవి? ఆయనకు అన్ని సుఖాలే వచ్చినవి, ఆయనకు అన్ని శ్రమలే వచ్చినాయి. అన్ని శ్రమలే వచ్చాయి. సదుకాయులు, పరిసయ్యులు చాలా మంది ఆయనను ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ వచ్చారు. పదే పదే ధర్మశాస్త్రం గురించి అక్కడ రాయబడలేదా, ఇక్కడ రాయబడలేదా అని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టి ఎందులో ఆయన చిక్కుపడతాడు యేసు ప్రభు వారు అని చెప్పి పరిశీలన చేస్తూనే వచ్చారు. నిన్ను నన్ను కూడా ఈ లోకంలో మనం బ్రతికే బ్రతుకులో కూడా చాలా మంది తొంగి చూసే వాళ్ళు ఉంటారు, చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అనేక సార్లు మనకు చిన్నవో పెద్దవో అనారోగ్య సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు ఆకలి దప్పులు కలిగి కూడా నీతి నిమిత్తం హింసింపబడవచ్చు. అయితే అటువంటి సమయంలో మనము ధైర్యం కలిగి ఉండాలి. అంటే తప్పకుండా నేను ఈ లోకాన్ని జయిస్తాననే ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకు అనంటే యేసు ప్రభు వారి యొక్క మాటలు మనకు ముందే తెలియపరచబడి ఉన్నది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. ఇక్కడ చెప్తుంది లోకంలో మీకు సుఖం కలుగునని చెప్పడం లేదు.
లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానా. నేను యేసు ప్రభు వారిని పోలి మనం నడుచుకునే వారిగా ఉండాలి. యేసు ప్రభు వారి కన్నా భిన్నముగా ఆలోచన చేస్తూ ఉంటాం. యేసయ్యకు వస్తే వచ్చిండొచ్చు శ్రమలు, నాకొద్దు అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, లోకంలో మీకు శ్రమలు వస్తాయి, వాటిని స్వాగతించాలని చెప్పి వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. తప్పకుండా మనం జయిస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది వాక్యం. యేసు ప్రభు వారి లోకాన్ని ఏ విధంగా అయితే జయించారో మనం కూడా జయిస్తామనే విషయాన్ని గుర్తు చేయబడుతుంది. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బతుకనుద్దేశించు వారందరూ ఏం చేస్తారంటమ్మా? హింస అంటే ఏం సారో? ఆత్మీయ జీవితంలో జీవించడం ఎలా అని చెప్పారు. ఆత్మీయ జీవితంలో జీవించడం కొరకు మెలకువలని చెప్పారు. ఇక్కడనేమో అన్ని శ్రమల గురించే చెప్తున్నారు. ఏంది బాధ అని కూడా మీరు అనుకోవచ్చు. వాక్యం చెప్తున్నది మాత్రమే నేను మీతో చెప్తున్నా. వాక్యానికి మించింది నేను చెప్పడానికి నాకు అధికారం దేవుడు ఇవ్వలేదు. ఏం చెప్తుందమ్మా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. 2 వర్గాలు ఉన్నాయి ఇక్కడ. పైన 12వ వచనంలో చూస్తే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. అంతకంతకు చెడిపోవుదు. ఇంతకుముందు హిమ్ అనేటటువంటి ఒక స్కీమ్ వచ్చింది క్రైస్తవుల్లోన. 10,000 కడితే మళ్ళీ 10,000 ఇస్తారంట నెలకు, 20,000 కడితే మళ్ళీ 20,000 ఇస్తారంట నెలకు అనే ఒక స్కీమ్ వచ్చింది. చాలామంది లక్షల రూపాయలు అందుట్లో పెట్టుబడి పెట్టారు. ప్రతి నెల కొన్నిసార్లు ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? ఆ సంస్థనే ఎత్తేసారు. ఎక్కువ కావాలని అనుకుంటే మొత్తమే మోసపోతాం మనం. మొదటికే వస్తుంది మోసం. అయితే క్రీస్తు నిమిత్తం మనం ఏం చేయాలి అని అంటే, నిందలు అవమానాలు భరించినప్పటికీ కూడా జయం మనదే అనేటటువంటి దేవుని వాక్యం మనకు యోహాను సువార్తలో తెలియపరచబడింది 16:33లో. కాబట్టి మనం దుర్జనుల్లాగా మనం ఉండకుండగా మంచి మార్గంలో, సద్భక్తి కలిగినటువంటి మార్గంలో మనం ఉంటూ, శ్రమలైనా ఏదైనప్పటికీ కూడా దేవునితో నడిచే భాగ్యం మనం కలిగి ఉండాలి. నీతో నడిచే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు రాలునయా. నీతో నడచే, నీతో బ్రతికేనామా? నీతో నడచే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు రాలునయా. కృప తలంచగా వేళ్ళు మలపించగా, కృప తలంచగా దేవుడు మనకు కృపను చూపించగలిగినటువంటి సమీపంగా ఉంటూ ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషించకుండగా, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు దేవునికి దూరంగా ఉండకుండగా, ఆత్మీయ స్థితిని మనం బండ మీద కట్టినటువంటి ఇల్లులాగా కదల్చబడినట్టుగా మనం ఉండాలి. ఎట్లుండాలి మన జీవితంలో? బండ మీద కట్టినటువంటి వారి కుటుంబం దేనితో పోల్చబడింది? ఆత్మీయ స్థితిలో ఉన్న కుటుంబంగా పోల్చబడి ఉన్నది. అది వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా, ఏమొచ్చినా, ఇంటి మీద కొట్టినా ఏం జరగదు, ఆ ఇల్లు కూలిపోదు. ఒకవేళ ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఎటువంటిది అంటే, దుర్జనులు, దుర్మార్గులు, వాళ్ళకి ఇష్టమైనటువంటి బ్రతుకు బతికేటటువంటి వారు, వానొచ్చను, వరదొచ్చను, గాలి కొట్టను, అది కూలిపోయాను అన్నట్టుగా
వారు తప్పకుండా హతమవుతారనే విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మీయ స్థితిలో ఎప్పుడు మనం డౌన్ కాకూడదు, ఎప్పుడు బలహీనలు మనము కావద్దు. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు ఆ కాలంలో ఏం కలిగిందమ్మా? యెరూషలేముకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా బలాపించిరి. సౌలైతే ఇంటింటదొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరచాలలో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడంటమ్మా? సౌలు గారు ఏం చేస్తున్నారంట? ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది కదమ్మా, సెల్ ఫోన్లో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు కూడా ఈడ్చేసి సపరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఒక దుష్టునిగా, ఒక దుర్మార్గునిగా, ఒక నేరస్తునిగా, ఈ దేశానికి నష్టం చేసేటటువంటి వారిగా, ప్రజల మధ్యలో ఉన్నటువంటి కొంతమంది దుర్జనులు, దుర్మార్గులు ఏం చేస్తున్నారు? వారిని ఈడ్చి సపరిస్తున్నారు. ఇంటింట జైలు. ఈ మాటల్ని అపోస్తలుల కార్యంలో రాయబడినటువంటి మాటను మనం చూసాము. మరి ఈ మాట సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరమ్మా? పౌలు. ఎవరైతే కొట్టినరో, ఎవరైతే హింసించినరో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో దేవుని పనికి, ఆయనే దేవుని పనికి వచ్చాడు. ఎట్లొచ్చిండమ్మా? సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిండు. మొదట దేవుణ్ణి దూషించిండు. యేసు ప్రభు అంటే ఒప్పిలేడు ఆయన. ఎవరికి ఆయన నమ్మకస్తునిగా ఉన్నాడు? యెహోవా దేవునికి నమ్మకస్తునిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే నమ్మిలేడు ఆయన. నమ్మకుండగా యేసుని గురించి ప్రకటించినటువంటి ప్రతి స్థలంలో ఆయన వారిని చాలా ఇబ్బంది పెట్టాడు, హింసకు గురి చేశాడు, బాధ పెట్టాడు, వారిని చెరసాలలో వేయించాడు. గమానియేలు పాదముల యొద్ద నిష్ఠగా నేర్చుకున్నటువంటి ఆయన భక్తి ఏమిటి అని అంటే, అప్పటి వరకు క్రీస్తును ప్రకటించేటటువంటి వారిని ఆయన కొట్టడమే ఆయన పని అయి ఉంటూ ఉన్నది. కానీ ఆ తర్వాత యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన దర్శనం అగుపించిందో, యేసు ప్రభు వారిని కూడా ఏమన్నాడు? నీవెవడవు అన్నాడు. నీవు హింసిస్తున్న యేసును నేను అన్నాడు యేసు ప్రభు వారు. ఆ తర్వాత యేసు ప్రభు వారికి చెప్పినటువంటి ప్రతి మాట ప్రకారంగా ఆయన నడుస్తూ వచ్చాడు. 14 పత్రికలను రాయడానికి కృప చూపించాడు, సువార్త ప్రకటించడానికి. అంటే నీలో నాలో కూడా మార్పు జరగాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే, ముందు దుష్టునిగా, దుర్మార్గునిగా, వ్యతిరేకిగా, అవివేకిగా, మారు మనసు పొందనటువంటి పాపిగాని ఉన్నప్పటికీ ఇప్పుడు ఏం చేయమంటుంది? మారు మనసు పొందమని కోరుకుంటుంది. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ఆయన గొప్ప దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నటువంటి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సౌలు గారిని పౌలుగా మార్చి సువార్త ప్రకటించడానికి ఆయన నడిపించుకున్నటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. అందుకనకే ఏమైనా చేయగలవు అని చెప్పి ఈ కొత్తగా వచ్చినటువంటి పాట అందరినీ ఆకర్షించబడుతూ ఉన్నది. ఎవరినైనా మార్చగలుగుతుంది అది. ఆ పాట దేవుని వాక్యం ఎవరినైనా మార్చగలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ సద్భక్తి కలిగి మనం ముందు కొనసాగే వారిగా ఉండాలి. పూర్వము హింసకుడు, దూషకునిగా ఉన్నటువంటి పౌలు గారు ఇప్పుడు మారు మనసు పొంది స్వార్థ ప్రకటించడానికి, క్రీస్తు నిమిత్తం నేను చనిపోవడానికి
నిందలు అవమానాలు భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభము అని చెప్పి ప్రకటించేంత తగ్గుబాటు, తగ్గించుకున్న స్వభావాన్ని యేసయ్య ఎప్పుడైతే ఆయనకు ప్రత్యక్షమయ్యాడో, యేసు ప్రభు వారు ఎప్పుడైతే మాట్లాడాడో, ఆ మాట్లాడిన సమయంలోనే ఆయన మారు మనసు పొంది ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారి వాక్యం ప్రతి ఆదివారం మాట్లాడుతుంది, ప్రతిరోజు మాట్లాడుతుంది, ప్రతి చోట మాట్లాడుతుంది, ప్రతి టీవీలో, ప్రతి సెల్లులో మాట్లాడుతుంది. ఇంకా మార్పు జరగనటువంటి ప్రజలు అనేకులు ఉంటూ ఉన్నారు. వారి కొరకు మనం అందరం చేయాల్సినటువంటి ప్రాముఖ్యత పని ఏమిటమ్మా? ప్రార్థన చేయాలి. వెళ్ళగలిగితే మీరు తప్పక ఎల్లండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షలాదిగా ఉంటూ ఉన్నారు. మనము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అనేకమైన సదుపాయాలు మనకు కలిగి ఉన్నాయి. అనేకమైనటువంటి అవసరతల్లో దేవుడు కృపను చూపించాడు మనకు. అలా ఉన్నప్పటికీ ఓ ప్రియమైన క్రైస్తవుడా, ఓ ప్రియమైన క్రైస్తవురాల, ఒకవేళ నీకు అవకాశం ఉండి కూడా సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమ. ఒకవేళ నాకు అవకాశం ఉండి నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆత్మీయ స్థితిలో మనం లేమనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ స్థితిలో మనం బలంగా లేమనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మంచి నెలలు పడి ఫలించినటువంటి విత్తనంగా కాకుండా త్రోవ పక్కల పడిన విత్తనంగా మనం ఉన్నామని గ్రహించాలి. రాతి నెలలో పడినటువంటి విత్తనంగా మనం ఉన్నామని గ్రహించాలి. ముళ్ళ కంచెలో పడినటువంటి విత్తనంగా మనం ఉంటున్నామనేటటువంటిది గ్రహించాలి. ఆత్మీయ స్థితిలో మనము ఎదగడం లేదు అనేటటువంటిది గ్రహించాలి మన జీవితంలో. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప ఎవరికిని స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యం బోధింపక ఫెనీకే, కృప, అంతియొక్కయు ప్రదేశంల వరకు సంచరించారు. అంటే అప్పుడు కలిగినటువంటి శ్రమలలో వాళ్ళు ఏం చేసిండ్రు? యూదులకు మాత్రమే ప్రకటించారు. మిగిలినటువంటి వారికి ఎవరికి కూడా ప్రకటించలేకపోయా. ఆదివారం మాత్రమే మనం చర్చికి వచ్చి ఆరాధనలో పాల్గొని మళ్ళీ ఇంటికి వెళ్ళి బైబిలు, పాటల బుక్కు, పెన్ను, నోట్ బుక్కు అలాగునే సెల్ఫుల్లో, కిటికీలో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మళ్ళీ ఆదివారం మాత్రమే వాటిని దులిపేసి తీసుకొని రావడం వల్ల ప్రయోజనమైనది మనకు లేదు. ప్రియులా, అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, అనుదినము దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. అప్పుడు మన కుటుంబాలు ఆత్మీయ స్థితిలో బలంగా ఉంటామనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 12వ అధ్యాయం అపొస్తల కార్యము 1 నుంచి 4 వచనాలు చూద్దాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినము అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట
ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టాయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ఏం చేసిండ్రమ్మా? సంఘము అత్యాసక్తితో అంటే ఎక్కువ ఆసక్తితో, అయ్యో పేతురు గారిని చెరసాలలో వేశారు, ఆయనను విడుదల కలిగించాలి, ఆయన క్షేమంగా ఉండాలి అని చెప్పి అత్యాసక్తితో ప్రార్థన చేశారు. దేవుని వాక్యం అంటే క్రైస్తవులుగా మారడం అని అంటే చాలా గొప్ప విషయం అండి. యేసు ప్రభు అని ఒప్పుకునేటటువంటి వారు ధైర్యవంతులు ఈ లోకంలో. పిరికి వాళ్ళు ఒప్పుకోలేరు, పిరికి వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు, అంగీకరించలేరు. కానీ క్రైస్తవుడు, నేను ఎప్పుడైతే క్రైస్తవుని యేసు ప్రభు అని ఒప్పుకొనగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవడు అని అంటే ధైర్యవంతులు. ఈ భూమి మీద ధైర్యవంతులై ఉంటూ ఉన్నారు. ధైర్యం లేకపోతే ఒప్పుకోరు, ధైర్యం లేకపోతే చర్చికి రాలేరు, ధైర్యం లేకపోతే దేవుని స్తుతించలేరు, మహిమపరచలేరు. కానీ ఎవరు చేయగలుగుతారు అని అంటే ధైర్యవంతులు మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలరు, ధైర్యవంతులు మాత్రమే దేవుని కొరకు ప్రార్థన చేయగలరు, ధైర్యవంతులు మాత్రమే ప్రాణం సైతం ఇవ్వగలుగుతారు. చాలా మంది రైలు కింద మొన్న 3 వ్యక్తులు రైలు కింద పడి చనిపోయారు. అంటే చనిపోవడానికి ఎంతో ధైర్యం కావాలి. మనం అనుకుంటాం పిరికి వాళ్ళు అని అనుకుంటాం, కానీ చనిపోవడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి. అంటే వాళ్ళు ఎందు నిమిత్తం చనిపోయారో కారణాలు ఏందో నాకు తెలియదు, కానీ చనిపోవడానికి తీర్మానించినటువంటి వ్యక్తి దేవుని ఉద్దేశంలో ఆత్మహత్య చేసుకోవడం నేరం. కానీ అలాంటి వ్యక్తులు కూడా ధైర్యంగా వాళ్ళు ఆ నిర్ణయాన్ని చేసుకోవడము అని అంటే ప్రాణం సైతం ఇవ్వడానికి ధైర్యంగా ఉన్నారు. దేవుని ఆరాధించినటువంటి వారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఈ లోకంలో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అయినప్పటికీ క్రీస్తును ధరించుకొని ముందుకు వెళ్ళడము అనేటటువంటిది అంతకన్నా ధైర్యవంతులు ఈ భూమి మీద మరొకరు ఉండరు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి నా జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యమైన స్థానాన్ని, ఆత్మీయ స్థితిలో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, శోధనలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా యేసు ప్రభువారిని ఇడవకుండగా మనం ఎప్పుడైతే వెంబడిస్తామో ఆత్మీయ స్థితిలో మనం బలంగా రాయి మీద కట్టబడినటువంటి ఇంటిగా మనం ఉండేవారిగా మనం ఉంటాం ప్రియులారా. కాబట్టి నా జీవితాన్ని ఆత్మీయ స్థితిలో మనం ఉన్నామా లేదా? ఉస్క మీద కట్టినటువంటి ఇల్లులా మనం ఉన్నామా? బండ మీద కట్టినటువంటి ఇల్లులా మనం ఉన్నామా? మనల్ని మనము ఈరోజు పరిశీలన చేసుకుందాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ